ఎప్పటికి చేరుకున్నారు అంటే అర్ధవిగమే అంటే మధ్యాహ్న సమయానికి చేరుకున్నారు నగరానికి. ఆ వెళ్ళేటప్పటికి ఊరి బయట ఉద్యానవనం ఉంది, అక్కడ ఆపినారంటే చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆపమని చెప్పి అక్కడికి ఆల్రెడీ వీళ్ళందరూ నందుడు అంటే కృష్ణ పరమాత్మ తండ్రి మిగిలిన వాళ్ళంతా అక్కడ చేరుకునేస్తున్నారు. వీళ్ళ మధ్యలో ఈయన సంధ్య వార్చుకోవాలంటే యమునా నది ఒడ్డున ఎక్కువసేపు కదా, వీళ్ళు అక్కడికి వెళ్ళేస్తున్నారు. కాబట్టి అక్కడ ఆపమని చెప్పాడు అనమాట. ఆపమని చెప్పి అక్కడ దిగిన ఉద్యానవనం దగ్గర, ఆ నగరానికి వెలుపల ఉన్న ఉద్యానవనంలో అక్కడ ఆపమని చెప్తే అక్కడ ఆపాడు అనమాట. అక్కడ విశ్రాంతి తీసుకొని భోజనం చేసి ఆ వనములో ఆ పార్క్ వాళ్ళతో వచ్చినారు కదా ఇంకా కొంతమంది, వాళ్ళతో కలిసి ఆ పట్టణం అంతా చూడాలను బయలుదేరిన పరమాత్మ. ఇంకొకడేమో వెళ్ళలేక వెళ్ళాడంటే మా ఇంటికి రమ్మని నా శ్రీమని పరమాత్మని వేడుకున్నాడు. ఆయన నేను వచ్చిన పని అయినాక నీ దగ్గరకు వస్తాను, నువ్వు వెళ్ళు, కంసుడికి ఇన్ఫర్మేషన్ అందించే నేను వచ్చాను అని చెప్పాడు. ఎవరైతారు కంసుడు? మేనమామ అవుతాడండి, చెప్పమని చెప్పి నేను అక్కడ దిగి రెస్ట్ తీసుకుని వాళ్ళు ఆహారం తీసుకొని చూడడానికని బయలుదేరినారు. అక్కడ జనాలు విన్నారు, మధ్యలో ఉన్న వాళ్ళు కూడా యొక్క లీలలన్నీ విన్నారు. ఎవరు ధైర్యం చేసి అక్కడ వచ్చి చూడలేక విని ఉండడం వల్ల వాళ్ళందరికీ కుతూహలం, స్త్రీ పురుషులందరికీ కూడా ఎట్లా అనిపించింది అంటే ఈ రోజుకి మంట పండే మాకు కృష్ణ పరమాత్మ దర్శించింది అని అనిపించింది అంటే వాళ్ళకు. వారి వైపు లాక్కొని వస్తున్నట్లు అంటే వాళ్ళ పంట పండి వస్తున్నాడు అని చెప్తున్నారు. వాళ్ళంతా ఎలా చూసారట అంటే చేస్తున్న పనులు ఎక్కడికక్కడికి ఆపేసి బయటకు వచ్చేస్తున్నారట. మిద్దెలు ఎక్కారట, ఇంటి ముందుటికి వచ్చారట, ఎత్తైన బళ్ళు ఉంటే దానిపైన ఎక్కేస్తున్నారట చూడాలి పరమాత్మ. వాళ్ళ చేతుల్లో వస్తున్న పరికరాలు అలాగే ఉన్నాయట, జడ వేసుకుంటూ ఉన్నారు అలాగే. వాళ్ళు ఏ పని చేస్తున్నారో అవన్నీ అలాగే వచ్చేసారట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. అంటే పూజ చంపిన ఇతడే, తన తల్లికి నోట్లో విశ్వ దివ్య తర్వాత వెన్న దొంగ ఇతనే అని, అక్కడ గోపిక స్త్రీల మనసంతా హరించిన వాడు ఇతడే, ఇతడు ఉంటేనే అది ఊరు లేకపోతే అని రకరకాలుగా అంటే ఏమైతే వాళ్ళు విన్నారో అవన్నీ చెప్పుకుంటూ బయటకు వచ్చారట పరిగెత్తుకుంటూ వాళ్ళు. మధురాం దినార్తికమే తత్రాంతరన్ వసన్ ఆర్మే విహితాశన సఖి జనైః యాతీమీక్షిత్ ప్రాపో రాజపథం చిరశ్రుతి ధృత వ్యాలోక కౌతూహల స్త్రీ పుంసోద గణ్య పుణ్యనిగళైః ఆకృష్యమాణోను కిం. కంపేర్ చేస్తున్నారండి కృష్ణ పరమాత్మకి అక్కడున్న మధురా నగరంలో చూడ్డానికి వచ్చిన స్త్రీలు ఎట్లా ఉన్నారు అంటే నీలాగే ఉన్నారు అని పట్టాలి చెప్తున్నారు. అంటే కంపేర్ చేస్తున్నారు అంటే నీ ఎట్లా ఉంటాయి అంటే ఎర్రటి కాంతితో ఉంటాయి. ఆ స్త్రీలు కూడా అట్లాగే ఉన్నారు, సరాగలు అంటున్నారు. అంటే కూడా అర్థం నీలాగే ఉన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే చిరునవ్వు లాగా ఉన్నారు, వాళ్ళు కూడా అంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నారు. జుట్టు పైన ఒక ఇది పెట్టుకున్నావు ఒకదాన్ని, అట్లా స్త్రీల కలాపము నెమ్మలి పెట్టుకున్నాడు. జుట్టు పైన మనం చేసుకున్న అలంకరణ అది వాళ్ళ ఇది కూడా నువ్వు ఎట్లా పెట్టుకున్నావు వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు అని చెప్పి. ఇంకా నువ్వు ఎన్ని హారాలన్నీ వేసుకొని ఉన్నావు వాళ్ళు కూడా అదే ధరించి ఉన్నారు. అంటే నీ వక్షస్థలములాగా ఆ స్త్రీల వక్షస్థలం కూడా ఎట్లా అంటే వాళ్ళు కూడా మనసు వాళ్ళే, నీవు ఎట్లా వేసుకుంటున్నావు వాళ్ళు కూడా అట్లా వేసుకుంటున్నా కంపేర్ చేస్తున్నారు. అంటే మధురా నగరంలో అలా నువ్వు వెళ్తూ ఉంటే నేను చూడ్డానికి పరుగును బయటకు వచ్చావు, వాళ్ళంతా నీలాగే ఉన్నారు అని చెప్తున్నారు.
వాళ్ళ తమ నేత్ర పరమాత్మని రూపాన్ని చూసి నేత్ర పర్వంగా చూసి హృదయాల్లో నింపుకుంటూ ఉన్నారు, పదిలపరుచుకున్నారట వాళ్ళు చూసి. ఎప్పుడు వాళ్ళ గోపిక స్త్రీలను గురించి ఆలోచించేవాళ్ళట. వాళ్ళు ఎప్పుడు పరమాత్మని లాలిస్తూ స్పృశిస్తూ అతనితో ఆడుతూ నవ్వుట్లా చేస్తూ అతన్నే ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉంటారట. ఎంత అదృష్టంలో వాళ్ళు ఆ గోపిక స్త్రీ పూర్వంలో ఎంతటి తపస్సు చేసి ఎప్పుడు మాట్లాడుకునేవారు. ఇప్పుడు అట్లాంటి పరమాత్మను ఒక్కసారి చూసే అదృష్టం వచ్చింది అనేప్పటికీ వాళ్ళు కూడా ఇంకా అంతా మర్చిపోయారటండి. మళ్ళీ ఇంకా చూస్తా చూడమా అన్నట్లుగా పరమాత్మను చూసి ఆ మూర్తిని మనసులో నింపుకున్నారు. అది చెప్తున్నారు, దాన్ని బట్ట నీలాగానే నీలాగానే అని చెప్తూ అంటే రెండు అర్థాలు. నైర్మల్య ఉల్లసిత అంటే నిర్మలు వాడు, స్వచ్ఛమైన మనసు కల. కచౌఘ రుచివత్ అంటే నీ కాంతి లాగా ఆ స్త్రీలు కూడా మంచిగా రెడీ అయి ఉన్నారు. తర్వాత త్వత్మూర్తి నీలో లాగా వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు మంచిగా. యోషిత అంటే స్త్రీలు. సంప్రాప్త అంటే నిన్ను దర్శించడానికి వచ్చినారు. త్వత్పాదద్యుతివత్సరాగ సుభగాః త్వన్మూర్తివద్యోషితః సంప్రాప్త విలస్పయోధరో డోలాభవదృష్టివత్ హారిణ్యస్త్వదురస్థలీవ దయితే అందస్మిత ప్రౌఢివన్ నైర్మల్యోల్లసితాః కచౌఘరుచివద్రాజత్కల్పాశ్రితాః. మ్యూట్ లో పెట్టుకోండి. త్వత్పాదద్యుతివత్సరా శుభాః త్వన్మూర్తివద్యోషితః సంప్రాప్తా విలసత్తోధరరుచో లోలాభవదృష్టివత్ హాన్యస్త్వదురస్థలీవ దయితే మందస్మిత ప్రౌఢివన్ నైర్మల్యోల్లసితాః కచౌఘరుచివత్ రాజత్కలాపాశ్రితాః. ఇక్కడ ఆడవాళ్ళంతా చూస్తూ ఉన్నారటండి. ఎప్పటి నుంచో చూడాలని వాళ్ళ కోరికట. ఆ పురాంగనలు అని అంటే అక్కడున్న స్త్రీలు ఆ స్వామి మళ్ళీ తిరిగి వాళ్ళ పైన చూస్తే ఆనందంతో తబ్బిబ్బైపోతున్నారట, సంతోషంతో తబ్బిబ్బైపోతున్నారట. అంటే కటాక్ష వీక్షణాలు. పరమాత్మ ఊరికి అలా ఒకరి వైపు అలా ఒక లైన్ అంతా అలా చూస్తారటండి. చూసేటప్పటికి వాళ్ళకి ఆనందం అయిపోతుందట. అలా ముందుకు వెళ్తూ ఉన్నారట. స్వామిని చూసి ప్రహర్షాద్భుత పరమానందం పడుతున్నారు వాళ్ళు. జనేషు జనులు ఆ కలయన్ అంటే వాళ్ళందరికీ అలాంటి సంతోషాన్ని కలిగించి ముందుకు సాగిపోతూ ఉన్నాడు పరమాత్మ. అప్పుడు ఒక రజకుడు కనిపించినాడండి, చాకలివాడు, బట్టలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అతన్ని ఆపినాడు పరమాత్మ. అతన్ని ఆపినాడు. ఆపి అతన్ని అడిగినాడండి, ఓ రజక శ్రేష్ఠ, మేము మీ రాజు యొక్క అతిథులము, అతనికి మేనల్లులం కూడా అవుతాము. మేము ఇక్కడ ధనుర్యాగం చూడ్డానికి వచ్చినాము. మా దగ్గర మంచి దుస్తులు లేవు. నీ మూటలో కొన్ని మాకు ఇస్తే నీకు మేలు కలుగుతుంది అని చెప్పినాడండి కృష్ణ పరమాత్మ. ఆపి అదే పనిగా వాడిని ఉద్ధరించడానికి చెప్పాడనమాట. వాడికి కోపం వచ్చింది, రోషం వచ్చింది అనమాట. పొగురుతో, గొల్లవాడ, నీకు పాలు నెయ్యి తిని బాగా కొవ్వెక్కున్నావు. నేనెవరనుకున్నావు? కంసరాజు యొక్క రజకుణ్ణి. రాజు యొక్క వస్త్రాలు నీకు కావాల్సి వచ్చినాయా? అసలు నీకు ఆ అర్హత ఉందా? రాజు వస్త్రాలు ధరించే అర్హత ఉందా? మా రాజభటులు చూసినారంటే నీకు దేహ శుద్ధి చేస్తారు. ఇంకా మా రాజుకే తెలిసిందంటే తలలు తీసేస్తాడు. ఇంత పొగరా, జాగ్రత్త, ప్రాణాలతో ఉండాలని ఉందా లేదా అని దుర్భాషలాడినాడండి తిరిగి కృష్ణ పరమాత్మ. వెంటనే కృష్ణుడు ఏం చేసినాడు, ఆ చాకలి వాణి పైన తన చేత్తో ఒక ఏటేసినాడండి తలపైన. దాంతో వాడు చచ్చి ఊరుకున్నాడు. బలరాముడు అడుగుతాడనమాట, ఎందుకు ఇంకా వచ్చి రాగానే నీకు ఎందుకంత కోపం వచ్చింది వాడిపైన? ఆ బట్టలేం నీకు కావాల్సినవి కాదు కదా, ఎందుకు వాడిని అలా కొట్టావు అని. ఒక్క దెబ్బతో వాడు చచ్చిపోయాడండి. అంటే కృష్ణ పరమాత్మ చెప్పినాడు, ఇప్పుడే ఇప్పటిది కాదన్నయ్యా,
రామావతారం నుంచి వస్తుంది. దాని బుద్ధి మారలేదు. మారిందేమో అని నేనే ఆపి అడిగాను. ఆ బుద్ధి మారలేదు. సీతమ్మ గురించి దుర్భాష మాట్లాడిన బుద్ధి, ఆ పుర్రె ఇదే, ఇది ఇప్పటికీ ఇంకా మారలేదు. వీడికి ఇదే తగిన శాస్తి అని చెప్పి అలా చేశాను అని చెప్తాడండి. చెప్పి ఏం చేస్తాడు, ఆ మూట ఇప్పేసి తనకు కావాల్సింది తను వేసుకుంటాడు. బలరాముడికి ఒకటి ఇస్తాడు, ఇది నీకు చాలా బాగుంటుంది, నీకు బాగా సెట్ అవుతుంది అని. ఇంకా తన వెంట వచ్చిన కొంతమంది వాళ్లకు దానిలోని వస్త్రాలన్నీ తీసిచ్చేస్తాడు. తాసామాకలయన్న పాంగవలనైః మోదం ప్రహర్షాద్భుత వ్యాలోలేషు జనేషు తత్ర రజకం. మోదం నుంచి రజకం వరకు వచ్చినా కాపాడ్డమ్మా. మోదం ప్రహర్షాద్భుత వ్యాలోలేషు జనేషు తత్ర రజకం కంచిత్ పటీం ప్రార్థయన్ కస్తే దాస్యతి రాజకీయ వసనం యాహీతి తేనోదితః. రాజకీయ వసనం అంటే రాజులు వేసుకునే వస్త్రాలు అని. సద్యస్తస్య కరేణ శీర్షమహృతాః సోప్యాప పుణ్యాంగతిం. చదవండి. వెళ్తూ ఉన్నారు. ఒక చేనేత పనివాడు కనపడ్డాడండి. అతను పరమాత్మను అలా తీసుకెళ్లి చక్కని వస్త్రాలు, స్వామి కోసమే నేర్చేసిన చక్కని వస్త్రాలను సమర్పించినాడు. వాటిని చాలా ప్రేమగా స్వీకరించినాడట పరమాత్మ. స్వీకరించి అతన్ని అనుగ్రహించినాడు. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఒక పూలమాలలు కట్టే సుధాముడు అని, మనము ఫ్రెండ్ సుధాముడి గురించి చెప్పుకుంటాం తర్వాత. కుచేలుడు అంటారే, కుచేలుడికి సుధాముడు అని కూడా పేరు అనమాట. ఈ సుధాముడు వేరే, ఆ సుధాముడు వేరే. ఇతను మాలాకారుడు సుధాముడు. అతన్ని ఇంటికి పరమాత్మనే బలరామునితో కలిసి స్వయంగా వెళ్ళాడండి. వెళ్తే చాలా పేదరికంలో ఉన్నాడు అతను. ఆ పరిస్థితి చూస్తే అలా ఉందట. అలాంటి చోట స్వామి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళని అర్ఘ్యపాదాదులతో చాలా సత్కరించినాడు. మనసుతో సంతోషపడ్డాడు అనమాట. ఆ మాలాకారు పరమాత్మతో చెప్తూ ఉన్నాడు అనమాట, ఈ భూమండలాన్ని సంరక్షించడానికి అవతరించిన మహానుభావులు మీరు. మీ రాక వల్ల మా వంశము పావనమైపోయింది, నా తపస్సు ఫలించింది, నా జన్మ సార్థకమైందని చెప్తున్నాడు. ఎవరు? ఆ మాలాకారుడు. ఇంకా నా కోరికలన్నీ తీరిపోయినాయి, నాకు నెక్స్ట్ ఏం చెయ్యాలో నాకు ఆదేశించమని అడుగుతున్నారు. అంటే నేనేం చెయ్యాలి, ఎలా నడుచుకోవాలి, ఇంకా నాకే కోరికలు లేవు, ఈ దాసునకు ఆ రకంగా అనుగ్రహం చేయమని ఆ మాలాకారుడు అడుగుతున్నాడు. అడిగి ఆ బలరామకృష్ణులకు సుగంధ పుష్ప మాలలతో అలంకరించి పూజించినాడు. అప్పుడు నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతారు. అడిగితే ఆయన చెప్తాడు, నీ దర్శనము పాద స్పర్శనలే నాకు అన్నిటికన్నా ఉత్తమోత్తమం, ఇంకా నాకు నా జన్మ తరించిన ఇంకేమి వద్దు అని చెప్తారు. భాగవతంలో దీని గురించి చెప్తారన్నమాట. ఏమని? అదే, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడినెయ్యమును నితాంత అపార పూతదయను తాపసమందార నాకు దయసేయకదే అని వస్తుంది. అంటే నీ పైన భక్తి, నిన్ను అర్చించే వాళ్ళ పట్ల ఇది, అంత తప్ప వాళ్ళతో ఫ్రెండ్షిప్, ఇంకా నాకు వేరేటి వద్దు అంటారు. అది ఉత్తమమైన కోరికట. అట్లాంటి కోరిక కోరిన సుధాముని స్వామి అనుగ్రహించి తథాస్తు అని చెప్తాడనమాట. అతనికి ఏమిస్తాడు అంటే, అతను నాకేం వద్దని చెప్తున్నాడు. నిష్కామ భక్తి. అతనికి ఏమిచ్చినాడు అంటే, బలం ఇచ్చినాడు, ఐశ్వర్యం ఇచ్చినాడు, తేజస్సు ఇచ్చినాడు, యశస్సు ఇచ్చినాడు, మంచి కీర్తి ఇచ్చినాడు. అన్ని అతను అడగకుండానే అనుగ్రహించినాడు. అది నిష్కామంగా అతను చేసిన భక్తికి పరమాత్మ ఇచ్చిన అనుగ్రహం. పూయోవాయకమేకమాయతమతి. ఒక్క నిమిషం. ఇక్కడ వస్త్రాలు ఇచ్చినాడు, ఒక చేనేత వస్త్రకారుడు అని చెప్పుకున్నాం కదండి. అతనికి స్వపదం, నీ స్థానమైన వైకుంఠాన్ని ఇచ్చేసినాడు, అనుగ్రహించినాడు. అతను కూడా ప్రేమగా స్వామికి తనతో ఏముంటే అది, అంటే ఇతను మాల కట్టేవాడు, మాల ఒక్కటే ఉంది ఇతనితో, అదే ఇచ్చినాడు. అతను వస్త్రకారుడు, అతను చేయగలిగినది ఓన్లీ వస్త్రాలు నేసే పని, అదే స్వామికి భక్తితో ఇచ్చినాడు. వాళ్లకు వాళ్ళ స్థానాన్ని ఇచ్చినాడు. ఇంతకు ఎవరు వీళ్ళంతా అంటే, వీళ్ళంతా పైన పరమాత్మ దగ్గర ఉండేవాళ్లేనండి.
ఆయన అవతార కార్యం కోసము మేము వస్తాం నీతో పాటు అంటే నిన్ను వదిలి అంతకాలం ఇక్కడ ఉండలేమని వాళ్ళు ఇక్కడ ఈ రకంగా జన్మ తీసుకున్నారు. వాళ్ళందరూ తిరిగి ఏదో ఒక రూపంలో కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని కాసేపైనా మళ్ళీ అనుభవించాలని ఇక్కడ ఈ రకంగా జన్మ తీసుకున్నారు. వాళ్ళ స్వస్థానాలకు మళ్ళీ వెళ్ళిపోయినారు. భూయ అంటే మరలా అని, వాయకం అంటే సాలెవాడండి. వాడు ఏం చేసినాడు, తోషేణ అంటే సంతోషంతో, వేష ఉచితం అంటే పరమాత్మ యొక్క అందానికి శరీర సౌష్ఠవానికి సరిపోయే విచిత్ర వర్ణ వస్త్రాలు భక్తితో దాస్వాంసం అంటే సమర్పించినాడు. దాంతో ఆయనకు స్వపదం ఇచ్చినాడు. అంటే నీ స్థానమైన వైకుంఠాన్ని అతనికి ఇచ్చినావు. జీవుల పుణ్యఫలాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు అని చెప్తున్నాడు. పుణ్యఫలాలు అంటే పుణ్యాలు ఎట్లా వస్తాయి అంటే ఫలముల ద్వారానే వస్తాయి. ఆ ఫలం ఎట్లాంటి ఫలము, నిష్కామకం. అది ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను అది చేసినాను, ఇది చేసినాను, ఇంకొకటి చేసినాను కాదు. దాని వెంట నీకు ఏమి కోరిక లేకుండా ఎంత ప్రేమగా చేసినావు అనే దాన్ని బట్టి నీకు ఈ పూల గుత్తులు మాలలు అవన్నీ ఇచ్చి స్తోత్రం చేసినాడు ఆయన. మాలాకారుడు సుధాముడు. అతనేం కోరుకున్నాడు అంటే భక్తినే కోరుకున్నాడు. నాకు అంతకు మించింది ఏమి వద్దన్నాడు. కానీ అన్ని అతనికి ఇచ్చినాడు. అతను ఏమి అడగకపోయినా అవన్నీ ఇచ్చినాడు. ఎవరు? లక్ష్మీపతి. ఉత్కృష్టమైన సంపదను, అన్ని రకాల సంపదను అతనికి ఇచ్చినాడు. యశస్సు, కీర్తి, అతను కోరకున్న అన్ని ఇచ్చినాడు. ఎవరు? పరాం లక్ష్మించ ఉత్కృష్టమైన సంపదను నీవు దిదేశిత అనుగ్రహించినావు. భూయో వాయకమేకమాయతమతిం దోషేణ వేషోచితం దాశ్వాంసం స్వపదం నినేథ సుకృతం కోవాద జీవాత్మనాం మాలాభిస్తవకైస్తవైరపి పునర్మాలాకృతా మానితః భక్తిం తేన వృతాం దిదేశిత పరాం లక్ష్మీంచ లక్ష్మీపతే. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఒక స్త్రీ కనపడిందండి. ఎట్లా ఉంది ఆమె అంటే గూనితో ఉన్న స్త్రీ, కుబ్జ అంటారు. ఆ రాజవీధిలో వెళ్తోంది. సుగంధ లేపనాలు, చందనము, అత్తరు ఇవన్నీ కంసుడి కోసం తీసుకెళ్తోంది. ఆమె ఏమో చాలా సౌందర్యవతి. కానీ ఆమె శరీరం ఎట్లా ఉంది అంటే 3 వంకరలుగా ఉంది, గూనితో ఉంది. కృష్ణుడు ఆమె పట్ల జాలి పడ్డాడట. పడి ఆమెను అడిగాడు, ఎవరు నీవు, నీ పేరేమి, ఎవరి కోసం తీసుకెళ్తున్నావు ఇవన్నీ, వీటిని మాకు ఇస్తావా అని అడిగినాడు. అడిగితే ఆమె ఒక మాట చెప్తుంది అనమాట. ఏమని? నీవు చాలా సుందరంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, కానీ బాగలేని నాలాంటి వాళ్ళని నీవు అపహాసం చేస్తున్నావా అని అడుగుతున్నాను. నన్ను అందరూ త్రివక్ర అంటారు. నేను కంసరాజు కొలువులో ఉంటాను. సైరంధ్రి అంటారు. అట్లాంటిది నేను కంసరాజు గృహం. మంచి సుగంధ లేపనాలు తయారు చేసి రాజు పూస్తాను. అతను నా సేవను మెచ్చుకుంటాడు. నువ్వు అడిగినావు కదా, నీకు ఇస్తానని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే అమాయకంగా బలరామకృష్ణులు ఇద్దరికి పూస్తుందండి. అంత తనతో ఉన్న సెంట్ అంటారు కదా, అట్లాంటి చందనము అవన్నీ కూడా బాగా, ఇది నీకు చాలా బాగుంటుంది, ఇది నీకు చాలా బాగుంటుంది, దీని వాసన అలా ఉంటుంది, ఇలా ఉంటుందని అమాయకంగా వాళ్ళిద్దరికి అప్లై చేస్తుందంట. అది అలా ఆమె ఇస్తూనే పరమాత్మ ఆమెకు తిరిగి తన సౌందర్యాన్ని ఇవ్వాలనుకుంటాడటండి. అంటే ఆమె గూని అయిపోయింది కదా, గూనిగా ఉంది కదా, అట్లా కాకుండా ఆమెను సెట్ చేయాలి. ఆయనకి ఎట్లా కనిపించిందట ఈ కుబ్జ అంటే ధనస్సు లాగా భావించినాడటండి ఆయన. ఇంకొక పురాణంలో దాని గురించి వస్తుంది అనమాట. ధనస్సు లాగా భావిస్తుంది. అంటే ధనస్సు యొక్క మధ్య భాగం ఎలా ఉంటుంది, దాని ఇట్లా కొనలు ఎలా ఉంటాయి, అది ఊహించుకుంటే ఈ కుబ్జలాగా అనిపించిందట ఆయన. అట్లా ఉందట. అంటే నడుము భాగము చిన్నగా ఉండి ఇట్లా వంపులుగా ఉందట. స్త్రీగంధాన్నంతా పరమాత్మకి ఇచ్చింది. అడిగిందే ఆలస్యము భక్తితో సమర్పించింది. ఆమె ఒళ్ళు అట్లా వికృతంగా ఉంది, కానీ ఆమె మనసు చాలా నిర్మలమైంది అని చెప్తారు. దాంతో ఆయన ఏం చేస్తాడంటే తన బొటన వేలిని ఆమె పాదాల పైన ఇలా పెడతాడండి. పెట్టి చేత్తో ఆమె గడ్డాన్ని ఇలా పైకెత్తుతాడు.
ఎత్తేటప్పటికీ అందమైన స్త్రీమూర్తిగా మారిపోతుంది. మాకు ఆశ్చర్యం వేస్తుంది, నేనేనా అంత అందంగా తయారైపోతుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, జనాలలో 2 రకాలు ఉంటారు. అంటే మన ప్రవృత్తి ఎట్లా ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారు, మాతో ఉన్న అంత భాగ్యం అంతా కూడా పరమాత్ముడిదే అనుకుంటారు. అంటే భాగ్యం అంటే చాలా ఐశ్వర్యం ఉండాలని కాదు, ఏది ఉంటే అది పరమాత్మునిది అని భావిస్తారు. దాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఇది నాది, అంటే నేను దీనికి ఓనర్, ఇది నాది కాబట్టి దీన్నంతా నేను, ఈ భోగం అంతా నాదే అనుకుంటారు. ఎవరికి ఏది ఇవ్వకూడదు అనుకుంటారు. ఆ రజకుడు వచ్చినాడు కదా, వాడు ఇట్లాంటి గుంపుకు చేరినవాడు అనమాట. అంటే అంతా నాదే అనుకుంటాడు. దాంతో అతను అలా పతనానికి వెళ్ళిపోయినాడండి. ఈ మాలాకారుడు కానీ, వస్త్రకారుడు కానీ, ఈ కుబ్జా, వీళ్ళంతా ఎట్లాంటి వాళ్ళు అంటే అడిగే, అంటే వాళ్ళ సంపద అంతా పరమాత్మ కోసమే అనే భావనతో వాళ్ళ మనసులో ఉన్నారండి. ఇది ఎట్లా మనం స్వీకరించాలి అంటే, పరమాత్మ మనల్ని కూడా ఇలా అడుగుతూ ఉంటాడటండి, కానీ మనం వినిపించుకోమండి. అది ఎట్లా కుబ్జను అడిగినాడో, నాకు ఇస్తావా నీ దగ్గర ఉన్న సుగంధము, ఆ చందనము అని, అట్లా ఆయన మనందరినీ కూడా అడుగుతాడట. కానీ మనతో ఏది ఉంటాడో అది అడుగుతాడట. అది తన సేవ కోసం మనం ఇస్తామా ఇవ్వమా అని పరీక్షిస్తాడట. మనకు ఆయన వాయిస్ వినిపించదటండి. మనమైతే ఎప్పుడైతే దాన్ని గ్రహించి ఇస్తామో, మనతో ఏది ఉంటే అది తిరిగి మనకు ఎన్నో రెట్లుగా ఆయన తన అనుగ్రహాన్ని ఇస్తాడట. అంటే త్యాగం అనే మనోభావాన్ని ఎట్లా మనం డెవలప్ చేసుకోవాలి అని ఈయన రాజవీధుల్లో వెళ్ళేటప్పుడు ఎదురుపడిన వీళ్ళ యొక్క మనోభావాలను గమనించి ఆ నీతి మనం తెలుసుకోవాలి. ఆమె యొక్క ఈ గడ్డాన్ని ఇలా పట్టుకొని అలా పైకి ఇట్లా ఎత్తుతాడు. ఎత్తేటప్పటికి ఆమె మంచి అందగత్తె, అంటే ఆమె గూని వెళ్ళిపోతుంది, చాలా సుందరంగా కనిపిస్తుంది. అది ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకొకసారి చెప్పండి, కుబ్జా మబ్జ విలోచన. ఆ కుబ్జను ఏ రకంగా అనుగ్రహించినాడో అక్కడ అందరు చూస్తున్నారండి. ఇది మధురాపుర నగర వీధులలో జరిగిన విషయం అన్నమాట. అందరూ చూస్తున్నారు, ప్రత్యక్ష ఆల్రెడీ విన్నారు, ఏమేమి చేశాడు, ఎవరెవరిని ఎట్లా సంహరించినాడు అవన్నీ విన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు. దాంతో ఏమవుతుంది, దీనిలో వాళ్ళకు తోచిన పత్రం పుష్పం ఫలంతోమే, పత్రం పుష్పం ఫలం ఏదో ఒకటి ఆయనకు సమర్పిస్తూ ఉన్న భక్తితో, తాంబూలము మాలను ఏదో ఒకటి చిరుకానుక భక్తిలో సమర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్కరు. ఇక్కడ భట్టాద్రి ఒక విషయాన్ని చెప్తున్నారు, నేను ఆ సమయంలో అక్కడ లేను, అదే తన నుంచి తాను చెప్తున్నారు. ఏదైనా చిన్న సాధించడానికి నేను అక్కడ లేకపోయినాను, నా ఆదిష్టం అంటే నేను అక్కడ నిల్చుకొని లేను, అప్పటికి నిల్చుండలేదు. ఆ కారణంగా ఈ రోజు ఇన్ని బాధలు పొందుతున్నాను, అనారోగ్యం ఆయన బాధపడుతున్నాడు కదా, నేను ఆమెకి ఇవ్వలేకపోయాను, ఒక పువ్వు పండు ఏమి సమర్పించలేదు, కాబట్టి ఇన్ని పడుతూ ఉన్నాను ఇవాళ అని చెప్తున్నారండి. నేను కూడా నీకు ఏదైనా ఒక నమస్కారం చేసి ఏదైనా నేను సమర్పించి ఉంటే ఒక చిరు కానుక ఈ రోజు నాకు ఈ కష్టం ఉండేది కాదు అని చెప్తున్నారండి. ఆయన కూడా ఒక గోపిక అంశనేనండి, ఎవరు భట్రి గారు. నేను అక్కడ నిల్చుకోలేదు. తర్వాత సమర్పించి అందరూ కూడా, కానీ నేను నీకు నమస్కరించి సమర్పించలేకపోయాను అని చెప్తుంది. నాత్యంత పాపాజనా యచ్చిత్తదతే స్మ శక్త్యనుగుణం తాంబూలమాల్యాదికం గృహాణః కుసుమాది కించన తదా మార్గే బద్ధాంజలి నాతిష్టం బతః యతోద్య విపులాం ఆర్తిం వ్రజామి ప్రభో. ఆమెను సౌందర్యంగా తీర్చిదిద్దినారు కదా, ఆమెకే ఆశించింది. ఆమె యాక్చువల్ గా సౌందర్యం
శరీరం మాత్రం అట్లా ఉంది. కృష్ణ పరమాత్మ ఏం చేసినాడు, ఆమె బొటన వేళ్ళు పాదాల పైన పెట్టాడండి. పెట్టి చేత్తో ఆమె గడ్డని ఇలా లేపాడనమాట. లేపేటప్పటికీ ఆమెలో ఉన్న ఆ ఏమంటారు గూనెంతో వెళ్ళి, ఎవరి కుబ్జ అంటే మనం భాగవతంలో పింగళ గురించి చెప్పుకున్నామండి. పింగళ ఉవ్వ అని వైరాగ్యం గురించి గుర్తుందండి? అవును మేడం, గుర్తుంది. ఆ పింగళనే ఆమె ఏం చేసిందంటే, నేను ఎంత తప్పు పని చేస్తున్నానో, లోపల ఉన్న పరమాత్మను నేను దర్శించకుండా ఎవరి కోసమో కాచుకుని నా సమయాన్ని అంతా వేస్ట్ చేసుకుంటూ బాధపడింది. నిజంగానే బాధపడిందండి. ఒక రోజు బాధపడి మళ్ళీ తన కొనసాగించడం అలా చేయలేదు. దాంతో ఆమె అదే భావనని పొంది 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 ప్రాణం చేసింది. యాక్చువల్ గా ఆమె అప్సరస స్త్రీ అనమాట. అప్సరస అంటారే అట్లాంటిదంట. ఆమె శాపవశాలు అక్కడ జీవించి ఉంది విదేహ నగరంలో. శాపవశాత్తు వేశ్య వృత్తి చేస్తోంది. పరమాత్మని తన పతిగా భావిస్తూ శరీర త్యాగం చేసి ఉంటుంది. ఎంతటి ఆ భావనని పొందింది అంటే అందరూ ఆ భావన పొందకూడదటండి. అప్సరస స్త్రీలకు అలాంటి నియమం లేదు కాబట్టి ఆమె ఆ భావన పొందింది, కానీ అందరూ ఆ భావన పొందడానికి అవకాశం లేదన్నమాట. మొదట త్రివ జన్మించింది, దాన్ని సైరంధ్రి అంటారనమాట. ఆమె ఈ హరిభక్తి మహిమ వల్ల ఆమె ఏమైందంటే సుందరిగా ఉంది. ఇంతకు మునుపు చేసిన కర్మ వల్ల ఆమె ఏం చేసిందంటే ఆమె నడుము మూట్ల వంకరగా ఉండేదన్నమాట. కుబ్జగా జన్మించింది. కానీ భక్తితో పరమాత్మని దర్శనాన్నిప్పటికీ ఆమె ఆ అవకతనం ఏమంటారు దాన్ని, బాగా లేకుండా పోయి అనేది వెళ్ళిపోయేసిందండి. కోపము ఆమెకు వెళ్ళిపోయేది. ఆమె యొక్క గన్మతి కృష్ణ పరమాత్మను చూసి మాయరమ్మని పిలుస్తుంది. నా ఆతిథ్యాన్ని స్వీకరించమని పదే పదే అడుగుతోంది. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, నాకు కొంచెం పని మీద ఉన్నాను, ఇప్పుడు రాలేని తర్వాత వస్తానని చెప్తాను. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రేమగా అడుగుతోంది అనమాట. నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేను, నా మనని పైన ఎక్కువ ప్రేమ చూపిస్తోంది, నువ్వు రమ్మని చెప్తే ఆయన నేను ఇప్పుడు రాలేను, నా పని చూసుకుని తర్వాత వస్తానని చెప్తాడు. ఈమె వదలలేక కృష్ణ పరమాత్మను వెళ్తుంది. వెళ్ళినప్పటికీ కృష్ణ తిరిగి ఆమె ఇంటికి వెళ్లే వరకు కూడా ఉపవాస వ్రతంతో ఉంటుందటండి. మళ్ళీ పరమాత్మ దర్శనం అయ్యే దీనికి కొంతకాలం పడుతుంది అనమాట. కంస వధ తిరిగి మళ్ళీ అక్కడ ఉగ్రసేనునికి ఇచ్చి అట్లా చాలా ఎన్నో విషయాల తర్వాత మళ్ళీ కృష్ణుడు పింగళ ఇది ఈ కుబ్జ దగ్గరికి వెళ్తాడనమాట. అందుకు కూడా ఆమె ఆయన్నే ధ్యానిస్తూ దీక్షతో అలా పోయింది వస్తుంది. ఇక్కడ చూసి ఆమె వెళ్ళిపోయింది. ఎదురు చూస్తుంది కదా అందరూ. మధుర నగరిలో పరమాత్మ అలా కదిలి వెళ్తూ ఉంటే నగరం దాటి లోపలికి వచ్చేటప్పటికి వాళ్ళ ఆనంద కోలాహలాలు చెప్పేందుకు కాదట. అంతా అందరూ అరుస్తున్నారు సంతోషంతో. ఈ మాట ఎవరికి వినపడింది అంటే తల్లి అయిన దేవకీదేవి తెలిసిందండి. వస్తున్నాడు తన బిడ్డడు అని. పాప ఎప్పుడు చూసింది, పొత్తిళ్లలో బిడ్డ వెళ్ళిపోయినాడు, మళ్ళీ వరకు ఇప్పుడు చూడబోతోంది అనమాట. ఆమె పులకిత గాత్ర అయిపోయిందటండి. అయిపోయి ఆమెకు స్తన్యము పొంగారినట్టుగా ఆమె యొక్క కీర్తి ఆ నగరం అంతా వ్యాపించింది అని చెప్తున్నారు. ఇక్కడ ఇంత కొంచెం పెద్దది 3-4 లైన్లలో ఉన్న పదాలన్నీ ఎంత బాగా ఎక్కువ కలిపేస్తున్నారు అనమాట. ఆఘోషాను మితత్వదాగమ మహాహర్షోల్ల దేవకి వక్షోజ ప్రగలత్ పయోర సంభాత్. అంటే ఏ రకంగా కీర్తి పెరిగింది అని చెప్పడానికి చెప్తున్నారు. ఆఘోష అంటే నీ రాకకు సంతోషించి ఆ నగర ప్రజలు జయ జయ ధ్వనులని వినిందట. ఎవరు లోపల ఆమెను
నిపుచులతో బంధించి పెట్టినాడు. నీ రాకను ఊహించింది, అంటే వస్తున్నాడు నా బిడ్డ అని మహాహర్ష, చాలా సంతోషంతో ఉల్లాస కదులుతోంది ఆమె. అంటే షేక్ అయిపోతుంది, అంత సంతోషం అవుతుంది. ఆ దేవకి యొక్క స్తనము పొంగారినట్టుగా నీ కీర్తి ఆ నగరం అంతా వ్యాపించింది అని భట్టాద్రి వర్ణిస్తున్నారు. ఏష్యామీతి విముక్తయా భగవన్ ఆలేపదాత్ర్యాతయా దూర్కాతరయా నిరీక్షితగతిః త్వం ప్రావిశో పురం ఆఘోషానుమితత్వదాగమమః హర్షోల్లాసద్దేవకీ వక్షోజ ప్రగతయోరసమిషాత్ త్వత్కీర్తిరంతర్గతాం. ధనుర్యాగం అని చెప్పి పిలిపించాడు. ఆ ప్రదేశం ముందే చూడాలనుకున్నారు బలరాష్ట్రుడు. విచారిస్తూ ఎక్కడ జరిగేది అని అంటూ వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆ విష్ణు నగరి, ఆ ధనస్సు గురించి ఇక్కడ ఏం చెప్తారు అంటే, ఇక్కడ రాదండి భాగవతంలో, వేరే చోట వస్తుంది అనమాట. ఇది శివ ధనస్సు అన్నమాట. ఎట్లా ఉంది అంటే పెద్దగా ఉందటండి. ఆ ధనస్సు చాలా ఉందట. అది శివవర ప్రసాదం. అది ఎవరు ఎత్తడానికి సాధ్యమైన, రాక్షసులు ఎత్తకపోయే వాళ్ళు, దేవతలు కూడా ఎత్తలేన అంతటి పెద్దదనమాట. ఆకారంలో పెద్దది, బరువులో పెద్దది. దాన్ని ఎప్పుడో అంటే ఆ వంశంలో వాళ్ళకి వచ్చిందనమాట. అది వచ్చింది అని ఇంకొక సందర్భంలో చెప్తానండి. దీనికి రిలవెంట్ గా వేరే శ్లోకం వస్తుంది, అక్కడ చెప్తాను. దాన్ని కంసుడు ఏంటున్నాడు, ఓన్లీ పూజకు పెట్టుకున్నాడు. మనకు కదా రామాయణంలో ఎట్లా దళితుడి ఒక ఇది ఉంటుందో అట్లా దీన్ని పూజకు అనమాట. ఇది ఎంత ఉంది అంటే ఒక మూరండి 300 మూరలు ఉంది అని ఒక చోట వస్తుంది. దాని యొక్క ధనస్సుకి ఇట్లా ఉంటుంది చూడండి, 300 మూరలు ఉందట. అంటే అట్లాంటి తాళ ప్రమాణ అంటారు దాన్ని. ఆ ధనస్సును హరివంశ పురాణం దీని గురించి ఉంది. శివుడు పట్టుకొని పరమశివుడు ఇట్లా నిల్చుకుంటే అది ఆయనకు కరెక్ట్ గా ఆయన సైజుకి సరిపోయేది. అట్లా అంటే ఇది దాన్ని ఊరికి అలా కదిలించడం కూడా ఇంకే దేవతలకు కానీ దైత్యులకు కానీ సాధ్యం కాదంట. అట్లా అంటే ధనస్సు. ఏం చేస్తున్నారు బలరామకృష్ణుడు, ఎక్కడ ఉండేది ధనుర్యాగం అని వాళ్ళని అడుగుతూ వచ్చినారు. అక్కడికి వచ్చి చోట అని చెప్తే ఆ ధనుశాలలోకి ప్రవేశించిన. ధనస్సుకు మంచిగా అలంకారం చేసి పూలతో పెట్టుకున్నారు అక్కడ. వీళ్ళని చూస్తూనే వాళ్ళను చూసినట్టే వీళ్ళు ఆకర్షిస్తూ ఉంటాడు కదా కృష్ణుడు. వాళ్ళను చూసి మైమరుపుతో ఒక నిమిషం మర్చిపోయారు అక్కడ ఉన్న సైనికులు, వీళ్ళని లోపల వదలకూడదు అని. ప్రవేశించడానికి మానం ఇచ్చినారు, ఆ యాగశాలలో ప్రవేశించడానికి. అక్కడికి వెళ్ళినారు. వెళ్ళడమే ఆ ధనుస్సు వెళ్ళిపోయినాడు అనమాట. ముట్టుకోవద్దు అని వీళ్ళు అరుస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సైనికులు. అప్పటికి వినకుండా దాన్ని తీసి ఎక్కువ పెట్టేటప్పటికి ఆ ధనస్సును విడిచేస్తాడు. అది సమాక్రాక్షీర భాంక్షీరపి. దాన్ని తీసుకుని వెంటనే ఎక్కువ పెట్టినాడు. అల్ల గట్టిగా లాగేటప్పటికీ ఆ ధనస్సు విరిచివేయండి. ఆవిష్టోగరీ మహోత్సవవతీం కోదండశాలాం వ్రజన్ మాధుర్యేణ తేజసానురుష్ దూరేణ దత్తాంతరః భూషితమర్చితం వరధనుర్మేతి వాదాత్ః ప్రాగృహ్ణా సమరోపయః కిల్ సమాక్రాక్షీరపి. ఇట్లాంటి ఇంత పెద్ద ప్రమాణంలో ఉన్న ధనస్సు ఎప్పుడైతే ఆయన విరిచేసినాడో అక్కడ ఏం జరిగింది అంటే చంచలాంతఃపురం సర్వం అని ఒక చోట రాస్తారండి. అంటే భూకంపం వచ్చినంతగా కంసుడి అంతఃపురమే అల్లాడిపోయింది. అంటే అది అతిశయోక్తి కాదు అని ఎవరు ఎందుకు తీస్తున్నారు. అలా
వచ్చిన కంపనము లాంటి కంప వచ్చింది ఇది విరిచేసేటప్పటికి. కంసుడు ఆ శబ్దాన్ని సింహాసనం నుంచి కిందికి పడిపోయినాడట భయంతో. అంటే ఆయన వణుకుతూ ఉన్నాడట ఆ శబ్దాన్ని. అంటే భూకంపమే వచ్చిందా అని అనిపించింది, అంతటి శబ్దం వచ్చింది. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ మనస్సును భంగాన్ని చేశాడో అది ఎట్లా ఉంది, చాలా ధ్వంస. అంటే ఆ ధనుభంగ సందర్భంలో ఎంత వచ్చిందో చెప్పారు కదా, ఆ సింహాసనం అట్లా అల్లాడిపోయింది, ఆయన వణికిపోయాడు అనమాట కంసుడు. అని ఇక్కడ దాన్ని ఎట్లా అంటే శ్వ అని ఉంది చూడండి, మొదటి పదం శ్వహ అంటే రేపు అని. అంటే మరునాడు జరగబోయే కంస సంహారానికి, కంస సంహార ఉత్సవాన్ని ముందుగా, పురతః అంటే ముందుగా, ప్రారంభంగా దుండు మోగించినట్లాంటి సౌండ్గా భావిస్తూ ఉన్నారు భట్టాద్రి గారు. ఆ మాట చెప్పుకున్నారు ఇక్కడ. ఆ ధ్వని ఎట్టింది అంటే రేపు జరగబోయే కంసవధ ఉత్సవానికి ప్రారంభ సూచకంగా చేసే సౌండ్, అంటే దుందుబి నాదం లాగా, అంటే మంగళవాద్యం అంటారు కదా, అట్లాగా అనిపించింది ఇది. ఆ శబ్దం విని అయిపోయింది. దేవతలకి చాలా సంతోషమైంది, వాళ్లకు కంసుడికి వణుకు పుట్టింది, దేవతలకు సంతోషం అయిపోయింది. రక్షక భటులు లోపలికి అలౌ చేశారు, వాళ్ళ దాని దగ్గరకు వెళ్ళేటప్పటికి ముట్టుకోవద్దని అంటూ ఉన్నా విరిచేసినాడు తీసుకొని. వాళ్ళు అడ్డుకున్నారు. ఆ విరిచేసిన ధనస్సు యొక్క 2 ఖండాలు అంటారే వాటిని తీసుకుని ఆ రక్షక భటులు చావబాదారు. విరిగిపోయిన కోదండం యొక్క ఖండద్వయి అంటే 2 ముక్కలుగా విరిచేస్తున్నారు కదా, ఆ 2 ఖండాలతో అడ్డగించడానికి ఆ రక్షి పురుష రవైహి, కావలి పురుషులు ఉన్నారు కదా, అంటే రక్షక భటులు, వాళ్ళ ఆర్తనాదాలు కూడా కంసుడికి వినపడినాయటండి. ఇది ఉత్కూలితో భూత్ అంటే కంసుని చేరేట్టుగా ఆయన వణుకు రెట్టింపైపోయింది. ఆల్రెడీ భయపడుతూ ఉన్న ఆ శబ్దానికి తన వాళ్ళ అర్థనాదాలు ఉన్నాయి అక్కడికి, ఆ వణుకు రెట్టింపైందట. శ్వః కంసక్షపణోత్సవస్య ప్రతః ప్రారంభతూర్యోపమః చాపధ్వంస మహాధ్వస్తవ విభో దేవాన్న రోమాంచయత్ కంసయాపి చ వేపస్తదుదితః దండద్వయీ చండాభ్యాహత క్షిపూషరవై ఉత్కూలితో భూత్వయా. ఇంకా కంస సంహారం జరగబోతుందని అంటే అవతార ప్రయోజనమే కంసుని సంహరించడమే మొదటి ప్రయోజనం. ఇట్లా కంసుడు లాంటి వాళ్ళు ఇంకా బోలెడు మంది ఉన్నారు. ఈ అవతార ప్రయోజనమైన కంస సంహారం జరగబోతోందని ఆనందపడుతూ నీవు బసకు వచ్చి నిద్రించినావు. శ్రీదాంన సహరాధికా విరహజం అంటే స్నేహితుడైన శ్రీదాముడితో కలిసి అక్కడికి వచ్చి బసకొచ్చి ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నావు. అంటే ఆ రోజు ఏమేమైతే చూసినారో అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడేమో రాధాదేవి గురించి మాట్లాడినాడు అని చెప్తున్నారండి భట్టాద్రి, కానీ భాగవతంలో రాధాదేవి ప్రసక్తి ఎక్కడ రాదనమాట. భట్టాద్రి గారేమో 2-3 చోట్ల రాధాదేవి గురించి నారాయణీయంలో వివరించినారంటే ఆ పేరు వచ్చేటట్టుగా చెప్పారు, కానీ భాగవతంలో ఎక్కడ పేరు రాలేదు. శిష్టైర్దుష్ట జనైశ్చ దృష్ట మహిమా ప్రీత్యా చ భీత్యా తతః సంపశ్యన్ పుర సంపదం ప్రవిచరన్ సాయం గతో వాటికాం శ్రీదాంనా సహ రాధికా విరహజం ఖేదం వదన్ ప్రస్వపన్ ఆనందన్నవతార కార్య ఘటనాత్ వాతేష సంరక్షమాం. ఇట్లా పెట్టుకోండమ్మా. వీళ్ళు ఆ మధురాపుర వీధులన్నీ వెళ్ళారు అని చెప్పుకున్నామండి. ప్రజలు వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే పుష్పహారాలు వేశారట, హారతులు ఇచ్చారట, ఏవేవో కానుకలు ఇచ్చినారట.
ఇంకా అక్కడి స్త్రీలైతే వాళ్ళ రూపం చూసి ముగ్ధులైపోయినారటండి. ఆ ధనుష్శాలకు వెళ్ళినారు, ఆ ధనుర్భంగం చేసేసినారు కదా, భటులు వినకుండా వారిస్తున్నా దాన్ని విరిచేసినారు. వాళ్ళను అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళను ఆ ముక్కలతోటి, ఆ ధనుస్సును విరిచిన ముక్కలు ఉంటాయి కదా, వాటితోటే వాళ్ళను ముగించినారనమాట. ఇదంతా ప్రజలకు తెలుసుకొని వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే, వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళు చూస్తే అందంగా, అంటే సుందర విగ్రహాలే కాదు వీళ్ళు, అంటే విగ్రహులే కాదు, సింహ బలులు అని అనుకున్నారు. వీళ్ళని కంసుడు బతకనిస్తాడా అని వీళ్ళ పట్లనే కన్సర్న్ తో ఆలోచిస్తున్నారటండి. ఇంత అందంగా ఉన్నారు, ఇంత సూక్ష్మంగా ఉన్నారు, ఈ పిల్లల్ని కంసుడు బతకనిస్తాడా అని భయపడుతున్నారట. వాళ్లకు దుస్వప్నాలన్నీ వస్తున్నాయట, ఎట్లా ఉందో ఏమో అని. ఆ కంసుడికి కూడా స్వప్నం వస్తుందటండి. అంటే కంసుడు ఎప్పుడు కృష్ణనామంతోనే ఉన్నాడు, అంటే వస్తాడు కృష్ణుడు అతన్ని అడ్డుకోవాలి అని. అతనికి ఎక్కడ వస్తాడో ఏమైపోతుందో అని అతనికి. ఇక్కడ భాగవతం చక్కగా వర్ణిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తున్నాడట కృష్ణుడు. కంసుడికేమో మృత్యువులాగా కనిపిస్తున్నాడట. ఆ మల్లులు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ విషయం అంతా తెలిసి వాళ్ళకి యముడిగా కనిపిస్తున్నాడట. ప్రజలకంత ధర్మ ప్రభువుగా కనిపిస్తున్నాడట. అక్కడున్న పడుచు పిల్లలకు నవమన్మథుడిలాగా కనిపిస్తున్నాడట. కొంతమంది మూర్ఖులు ఉంటారు, అన్ని చోట్ల మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ మూర్ఖులకు ఎట్లా కనిపిస్తున్నాడంటే గొల్ల పిల్లవాడిలాగా కనిపిస్తున్నాడు. అంటే పశువులు మేతకు తీసుకెళ్తాడు కదా, అట్లాంటి పిల్లవాడిగా కనిపిస్తున్నాడు అంతే. దుర్మార్గులకు శత్రువులాగా కనిపిస్తున్నాడట. ఇంకా పరమ భక్తులు ఉంటారు కదా, వాళ్లకు ప్రత్యక్ష భగవంతుడిగా కనిపిస్తున్నాడటండి. ఇంకా యోగులు ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా కనిపిస్తున్నాడంటే పరబ్రహ్మం లాగా కనిపిస్తున్నాడు. అంటే ఇన్ని రూపాలుగా బలరామకృష్ణులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారు. అంటే ఎవరెవరు మనసులో ఏ రకంగా వాళ్ళ భావన ఉందో ఆ రకంగా స్వామి వాళ్ళకి కనిపిస్తున్నాడట. కానీ మొత్తానికి ఆకర్షణీయంగా అందరూ పదే పదే చూస్తూ ఉన్నారు. చూసిన వాళ్ళు మళ్ళీ అదే స్మరిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారంట, నారాయణాంశతో దేవకి వసుదేవులకు జన్మించినాడు, నందుని ఇంట పెరిగినాడు, కాబట్టి సామాన్య మానవులు కాదు ఈ పిల్లలు అని వాళ్ళు చేసిన అవన్నీ, అంటే ఏమేమైతే చేసినారో ఆ లీలలన్నీ అనుకుంటూ ఉన్నారటండి. మానవ మాత్రుడైతే కాదు. ఎందుకంటే ఇంతమంది రాక్షసులను సంహారం చేసినాడు. పూతనని, తృణావర్తుడిని, కేశిని, వ్యోమాసురుడిని, అఘాసురుడిని, వత్సాసురుడిని, ఇవన్నీ కొంతమంది, ఇంకా చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఇంతమందిని సంహరించినాడంటే ఇతను పరమాత్మనే అని భావిస్తున్నారట. మద్ది చెట్లన్నీ కూల్చేసినాడు. ఎవరికో శాప విముక్తి కలిగిందట. గోవర్ధన గిరిని పట్టుకోవడం ఎవరికైనా సాధ్యమా, దాన్ని ఎత్తి పట్టుకున్నాడు. గోపికలకు స్వయంగా ఆయనే పరమాత్మ. ఇట్లా మానవులు చేయలేని ఎన్నో మహత్కార్యాలను చేసినాడు. కాబట్టి ఇతను ఆ భగవంతుడే అని భావిస్తున్నారటండి. ఇంకా అక్కడున్న యాదవులకైతే చాలా సంతోషం వేసిందట. అంటే మావాడు కృష్ణుడు, మా కష్టాలన్నీ ఇంకా తీరిపోతాయని సంతోషపడ్డారట. వాళ్ళని చాలా కష్టపెడుతున్నాడండి కంసుడు. వాళ్ళు ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేస్తున్నారు యాదవులు చాలా మంది. ఇంకా కొంతమంది మాత్రమే అక్కడ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారట, ఇంకా మాకు మంచి కాలం వచ్చేసింది, కృష్ణుడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు, ఇంకా మా కష్టాలన్నీ తీరిపోతాయని భావించినారట. ఈ రకంగా శిష్టైర్ దుష్ట జనైశ్చ దృష్ట మహిమ ప్రీత్యాచ భీత్యా తతః. ఆయన మహిమను చూసి మంచివారు ప్రేమతో, దుష్టులు భయపడుతూ, ఇంకొంతమంది ఇంకొక రకంగా, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క భావనతో చూశారు. అదే రకంగా ఆయన కనిపించినారు. అంటే చూసేవారి భావాన్ని బట్టి అన్ని రకాలుగా కనిపించినాడట పరమాత్మ వాళ్ళకు. నెక్స్ట్ 75 అండి. ఇది శ్రద్ధ.